ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ హైదరాబాద్ వస్తున్నారు. శంషాబాద్ సభ తర్వాత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కోవడంపై టీ కాంగ్రెస్ శ్రేణులకు రాహుల్ దిశానిర్దేశం చేయనున్నారు. హైదరాబాద్లో రాహుల్ గాంధీ సభకి సర్వం సిద్ధమైంది. పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేయబోతున్నారు రాహుల్. శనివారం సాయంత్రం 5 గంటలకు రాహుల్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా క్లాసిక్ కన్వెన్షన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభకు హాజరవుతారు. 5:30 నుంచి 7:30 వరకు రాహుల్ సభ ప్రాంగణంలోనే ఉంటారు. ఆ తర్వాత నేరుగా ఢిల్లీకి పయనమవుతారు. కర్ణాటకలో కార్యక్రమం త్వరగా ముగించుకుని హైదరాబాద్ కు చేరుకుంటే తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నాయకులతో సమావేశమై పార్టీ స్థితిగతులపై చర్చ చేసే అవకాశం ఉంది. 2 లక్షల మందితో భారీ స్థాయిలో రాహుల్ సభ నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు అనుకున్నారు. కానీ ప్రస్తుతం చేవెళ్ల నియోజకవర్గ పరిధికి కుదించారు. పార్టీ ముఖ్య నాయకులు డీసీసీలను ఆహ్వానించారు. సభలో ప్రధానంగా నిరుద్యోగ సమస్య, కనీస ఆదాయ కల్పన పథకంపై క్యాడర్ కి స్పష్టత ఇవ్వబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ మెయిన్ స్కీమ్స్ ఉన్న మినిమం ఇన్కమ్ గ్యారంటీ స్కీమ్ గానీ, ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాల అవకాశాలు ఎట్లా ఇంకా ఇంక్రీజ్ చేస్తామనే ఆ విషయాలపై మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ సభతో కాంగ్రెస్ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న కాంగ్రెస్ ఈసారి మాత్రం కొంత అనుకూల ఫలితాలు సాధించాలని కసరత్తు చేస్తోంది. మరోవైపు పార్టీ అభ్యర్థుల ప్రకటన కూడా ఇప్పటికే కొంత కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు 10 మంది అభ్యర్థుల పేర్లు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. మిగిలిన 7 నియోజకవర్గాల్లో అభ్యర్థుల జాబితా ఓ కొలిక్కి రావాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం నేషనల్ లెవెల్లో ఈరోజు 15 మంది క్యాండిడేట్లని అనౌన్స్ చేశారు. ఇక్కడ కూడా మేము 17 పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ వైజ్ పీసీసీ వాళ్ళు పిలిచి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ కూడా హైదరాబాద్లో కూర్చొని ఇక్కడ కూడా క్యాండిడేట్స్ని ప్యానల్ తయారు చేసింది. ఆ తర్వాత ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ కూడా జరగడం జరిగింది. మొత్తం మరొక స్క్రీనింగ్ కమిటీ 10th ఈవినింగ్ నడుస్తుంది ఢిల్లీలో. సో ఆ స్క్రీనింగ్ కమిటీ ఫైనలైజ్ అయితే క్యాండిడేట్స్ ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయినట్టే. రాహుల్ గాంధీ సభతో కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కానుంది. రాహుల్ టూర్ క్యాడర్లో జోష్ నింపుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మరి రాహుల్ రాక క్యాడర్లో ఏ మేరకు జోష్ నింపుతుందో చూడాలి.